ఇక్కడ చాలా చూస్తున్నారు बदल रहा కదా, है खाना సోషల్ इतना प्यार మీడియాలో दिया मैंने చాలా तुरंत వైరల్ तैयार అవుతున్నారు कब ఈ जाएंगे మధ్యన. बिल्कुल इसको रोना ఈ चाहिए అబ్బాయికి क्योंकि जैसा 19 महिला कांड किया సంవత్సరాలు, है ఈ कि अपने बेटे ఆంటీకి के उम्र ఏమొచ్చి के लड़का से शादी 40 करके సంవత్సరాలు, बूढ़ी घोड़ी लाल ఒకసారి लगा पाल 45 అంటుంది, 47 అంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు అన్నమాట. అదేంటంటే నార్త్ ఇండియాలో సింధూరం పెడితే పెళ్లి అయిపోతుంది కదా, ఆ విధంగా ఈ అబ్బాయి తప్పు చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు, వెళ్ళిపో అని చెప్పినా ఆవిడ వెళ్ళట్లేదు. ఆవిడకి ముందే 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ ముస్లిం అన్నమాట. ఈ అబ్బాయితో పరిచయం అయ్యి, వాళ్ళకి ఎలా పరిచయం అనుకుంటున్నారు, రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అడుగుతుంటే, దీని మీద సినిమా తీస్తాము అంటున్నారు కదా, డబ్బులు ఎవరికి ఇస్తావు అనేసి అంటే, మీ అత్తగారికి ఇస్తావా, ఇంట్లో ఇస్తావా, లేదంటే మీ ఆయనకి ఇస్తావా అనేసి అంటే, ఎందుకు నేను ఇస్తాను, నేను ఉంచుకుంటాను అని అంటుంది. వదలనంటుంది. ఒకసారి వదిలేయమంటుంది, ఇంకోసారి ఏమొచ్చి వదిలితే చచ్చిపోతాను అని అంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే, 19 సంవత్సరాల అబ్బాయి ఏదో తప్పు చేశాడు అనుకుందాము. కానీ ఆవిడకైనా బుద్ధుండాలి కదా! అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ అబ్బాయి ఇంటికి తీసుకొచ్చాడు తెలియక. చూడండి ఇలాంటివి జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవిడ్ని చూస్తే అసలు ఏడ్చేస్తుంది. మళ్ళీ ఎంత 47, 40 అన్ని సంవత్సరాలకి పెళ్ళా? చేసుకోవచ్చు. తనకి తగిన వాళ్ళని చేసుకోవాలి, ఉండాలి. మనకి వీరబ్రహ్మం గారు గుర్తుకొచ్చేస్తారు. అతని మాటలు గుర్తుకొస్తాయి. అలా ఉంది. 19 ఏళ్ల ఆ అబ్బాయి 40 సంవత్సరాల ముసలిదాన్ని చూసారా, పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొస్తే ఇంట్లో అందరూ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ అబ్బాయేమో వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, నువ్వు పంపించేస్తే అని చెప్పి అంటుకుని కూర్చుంది. వెళ్ళట్లేదు. మళ్ళీ తమాషా ఏంటంటే, ఇప్పుడు నీ మీద ఈ చర్చ జరుగుతుంది కదా, ఈ సిచ్యువేషన్ మీద సినిమా తీయాలనుకుంటున్నారు. అప్పుడు డబ్బులు మీ ఇంట్లో ఇస్తావా, మీ ఆయనకి ఇస్తావా, మీ అత్తగారికి ఇస్తావా అనేసి అంటే, నేను ఎందుకు ఇస్తాను, నేను ఎవరికి ఇవ్వను అని చెప్తుంది. ఎంత తెలివితేటలు చూడండి.